క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వంత్రయామి, సర్వమునకు ఆది సంభూతుడైన మా యేసు ప్రభువా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిలో మేమందరము కూడా ప్రభువా నీ వాక్యమును వినాలని, నీ వాక్యములో ఉన్నటువంటి మర్మములను తెలుసుకోవాలని ఆశపడి వచ్చి ఉన్నామయ్యా. ఈ దివ్య పూజ బలి యాగములో పాల్గొని ప్రభువా నీ వాక్యమునకు వినడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించు యేసయ్యా. ఎందరో ప్రభువా ఈ దివ్య పూజాబలిలో పాల్గొని ప్రార్థన చేస్తే నీ వాక్యమును వింటే నీ వాక్యము ద్వారా మాలో దాగి ఉన్నటువంటి లోపల గాయాలను మాన్పిస్తావని ఆశపడి వచ్చినటువంటి వారు ఎందరో ఉన్నారు యేసయ్యా. వారిలో దాగి ఉన్నటువంటి ప్రతి కష్టమును, ప్రతి సమస్యను నీ వాక్యమనే స్వరముతో ప్రభువా వారందరినీ ప్రభువా తరింపచేసి నీ వాక్యం ద్వారా వారి యొక్క లోపల గాయాలను మార్పించమని అడుగుతూ, రూహా అనే ఆత్మతో ప్రభువా నీ వాక్యమును వింటున్నటువంటి సమయమంతా ఈ బిడ్డలందరినీ నీ వాక్యముతో నడిపించి వారి కుటుంబాలను, వారి యొక్క వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు 25వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథమును మనము చదువుకొని ఉన్నాము. ఈ యొక్క గ్రంథము యొక్క కర్త తెలియచేస్తూ ఉన్నాడు ఏమిటంటే, జ్ఞాన గ్రంథములోని 2వ అధ్యాయములో దుష్టుల గురించి, నీతిమంతుల గురించి తెలియపరుస్తూ ఉన్నారు. దుష్టులు ఏ విధముగా జీవిస్తారు, నీతిమంతులు ఏ విధంగా జీవిస్తారు అని దుర్కల్పదాన్ని 2 విషయాలను మనకి ఈనాటి మొదటి పట్టణములో తెలియపరుస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈనాడు యహలోక జీవితము గురించి, దుష్టుల ఆలోచనల గురించి 2 విషయాలను మనకి తేటతెల్లముగా ఈ గ్రంథకర్త మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అవి ఏమిటో చూద్దాం ప్రియ బిడ్డలారా. ఒకటి, దుష్టుడు అనుకుంటాడంట ఈ జీవితము స్వల్పకాలమైనది, దుఃఖముతో నిండి ఉన్నది, నిరాశజనకముగా ఉన్నది, మృత్యువుతో అంతా నాశనం అయిపోతూ ఉంది. అందుకే నీతిమంతమైన విలువలతో, మంచి విలువలతో, ఔన్నత్వముతో కూడినటువంటి జీవితమును మనకు వద్దు. ఈ జీవితం ఒకసారి ఉంటుంది, ఈ జీవితము మరొకసారి రాదు, మళ్ళీ ఆస్వాదించలేము. ఈ జీవించిన మరణించిన ఈ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. కాబట్టి తాగుదాము, ఈ లోక ఆశలలో మనం మునిగిపోదాము, ఈ మంచి చెడు అనే జీవితాలు మనకు వద్దు అని మనకి ఈ దుష్టుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. దుష్టుడు అనుకుంటాడంటే నాకు మంచి అనేది వద్దు, ఈ లోకములో మంచితనము అనేది లేదు, ఈ జీవితం ఒక్కసారే ఉంటుంది, ఈ ఒక్కసారి మనము ఆస్వాదించాలి, ఈ ఒక్కసారే మనము అనుభవించాలి, ఈ ఒక్కసారే మనం ఈ లోకములో జీవిస్తాము, ఈ ఒక్కసారే మనం అందరము కూడా ఇదిగో జీవించినను మరణించినను హాయిగా సుఖముగా సంతోషముగా ఆహారపార్పుటముగా మనము జీవించుదాము అని ఈ దుష్టుడు అనుకుంటూ ఉంటాడంటండి ప్రియ దేవుని బిడ్డలారా. మరొకసారి అంటూ ఉంటాడంట, తినిదమా త్రాగిదమా ఏమి ధరించదమా అని ఈ దుష్టుడి యొక్క ఆలోచనలు అంటండి ప్రియ దేవుని బిడ్డలారా. అసలు ఈ దుష్టులు ఎవరు, ఈ దుష్టులు ఎందుకు వచ్చారు, ఈ దుష్టులు ఎందుకు ఈ విధముగా ఆలోచిస్తూ ఉన్నారు అని ప్రశ్న వేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా,
పాత నిబంధన కాలములో మనం చూసినట్లయితే దుష్టుడు అనగా వారు దేవుని నుండి దూరముగా ఎడలిపోయిన వారే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరంటండి? దేవుని నుండి దూరముగా వెడలిపోయిన వారేనంటండి దుష్టులు. ఎవరు దేవుని నుండి దూరంగా వెడలిపోయారు? అసలు ఎందుకు వారు దూరంగా వెడలిపోయారు అని ప్రశ్నించుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క చట్టమును, దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క ఆచరణలను అన్నీ కూడా వారు పఠించకుండా దేవుడి నుండి దూరముగా వెడలిపోయిన వారే ఈ దుష్టులండి. అందుకోసమే దుష్టుడు అనగా దేవుడి నుండి దూరముగా వెడలిపోయిన వారు, ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఒకసారి మనం చూద్దాం, ఈ దుష్టులు ఎవరు, ఎందుకో అలా జీవిస్తూ ఉన్నారో ఒకసారి చూద్దాం. దేవునితో ఉన్న బంధమును, అనుబంధమును, మరి దేవునితో ఉన్నటువంటి సమైక్యమైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యకరమైనటువంటి ప్రేమ బంధమును, దేవునితో కూడినటువంటి ఆ సత్యబంధమును తెంచుకొని వారు ఏ విధంగా చూస్తున్నారంటండి, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయము లేదు, ఎవరు అంటే భయము లేదు, దేవుని ఆజ్ఞలంటే వారికి చులకన, దేవుని ఆజ్ఞలన్నా దేవుని యొక్క చట్టములన్నా వారు పఠించకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండడం వల్లనే వారు దుష్టులుగా మరి మారుతూ ఉన్నారు. ఇటు దేవుని తిరస్కరిస్తూ ఉన్నారు, ఇటు సంఘములో, సమాజములో, వారికి వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితంలో కూడా దేవుని యొక్క శాసనము అన్నా, దేవుని యొక్క మంచి ఆజ్ఞలు అన్నా, దేవుని యొక్క సత్యము అన్నా వారికి ఏమి కూడా సేమ కుట్టినట్లు కూడా ఉండదంటండి. అటువంటి వారే ఈ దుష్టులు. అటువంటి వారి కోసమే ఈనాడు మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథం అంటే మనుషులుగా జీవిస్తున్నటువంటి మనకి కుటుంబ జీవితము కోసము, కుటుంబ విలువల కోసము, జీవితం అంటే ఏమిటో, జీవితం యొక్క గుణపాఠములో, ఆ జీవితంలో ఉన్నటువంటి గుణపాఠం ఏమిటో ఈ సొలొమోను జ్ఞాన గ్రంథము మనకందరికీ కూడా వివరిస్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకోసమే దుష్టుని యొక్క జీవితము ఎలాగుంటుందో తను అనుకుంటూ ఉన్నాడు, ఇదిగో మనిషి ఈ జీవితంలో జీవిస్తున్నంత కాలము కూడా మళ్ళీ రాదు, నేను దుష్టుడుగానే ఉండిపోతాను, ఈ దేవుడు ఎవరు, ఈ దేవుడు అనేది ఆయన అసలు లేనే లేడు అని నిర్పాఠముతో ఉండిన వారే ఈ దుష్టులు. తర్వాత మరొక పదం ఉంది, దుష్టులు అనగా కల్మషం కలవారు, కల్మషం కలవారు. అలాగే దేవుని నుండి వేరుపరపబడిన వారు, దేవుని యొక్క స్థానమును మరొకనికి కానీ ఇతరుల వస్తువులకు కానీ అంకితము చెయ్యువారే ఈ దుష్టులు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే దుష్టుని స్థానములో మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనమును దేవుని యొక్క వాక్యమును వింటూ ఉన్నామా? ఒకటి, ఆ దేవుని యొక్క వాక్యమును వింటూ ఉన్నాం, కానీ ఎంతవరకు వింటూ ఉన్నాం, ఎంతవరకు ఆచరిస్తూ ఉన్నాం, ఎంతవరకు పఠిస్తూ ఉన్నాం? ఆ వాక్యమును మనము చదువుకొని ఆ వాక్యానుసారము దేవుని యొక్క బిడ్డలుగా మనము జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకోసమే దుష్టులు తమను తాము దేవుని నుండి వేరుపరుచుకున్న తర్వాత తమ ఇష్టం వచ్చినటువంటి జీవితమును జీవించుదురు. మనము కూడా కొన్ని సందర్భాలలో అదే స్థానాన్ని కలిగి ఉన్నామేమో. ఎప్పుడు చదివే వాక్యమే కదా, ఎప్పుడు చూసినటువంటి దివ్య పూజ వలె కదా. రెండో వర్గానికి చెందినవారు సజ్జనులు, అంటే నీతిమంతులు. సజ్జనులు అనగా నీతిమంతులు. ఎవరు ఈ నీతిమంతులు? అసలు సజ్జనులు అంటే ఎవరు? దేవుడు తమ తండ్రి, అబ్బా తండ్రి అని లేదా ప్రియమైన తండ్రి అని పిలిచి, ఇదిగో ప్రభువా నన్ను కాపాడు అని నీతిమంతమైనటువంటి ప్రార్థనను చేసేవాళ్ళే ఈ నీతిమంతులండి, సజ్జనులు అంటారు. అంటే వాళ్ళు కూడా అంటారు, ఈ లోకపు జీవితం స్వల్పకాలమైనదైనను దానికి ఒక లక్ష్యము ఉందని అంటాడు. అది దుష్టుడు ఏమంటాడు?
ఈ జీవితము క్షణికమైనది. కళ్ళు మూస్తే కళ్ళు తెరిచే లోపల మనం ఉంటామో తెలియదు, కానీ ఎప్పుడు చనిపోతామో తెలియదు అని దుష్టుడు మనకు తెలియచేశాడు. కానీ ఈ నీతిమంతుడు ఏమంటున్నాడు? ఈ లోకపు జీవితము స్వల్పకాలమైనదే, కానీ దానికి ఒక లక్ష్యము ఉంది, ఇదిగో దానికి ఒక మార్గం ఉంది, దానికి ఒక గమ్యం ఉంది. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఇదిగో మనము నీతిమంతులుగా జీవించాలి అని ఈ సజ్జనుల యొక్క నీతిమంతుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీతిమంతుడు ఇంకొక పదాన్ని పలుకుతూ ఉన్నాడు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీటి వికట్ల శోధనలు వచ్చినా, మనకి ఏమే జరిగినా, మనం ఏమే కలిగి ఉన్నా, మనం ఏ సందర్భంలో ఉన్నా, మనలో ఉన్నటువంటి మంచితనము నశించకూడదు, మనలో ఉన్నటువంటి మంచితనము చచ్చిపోకూడదు. అది ఎప్పుడు జీవితాంతము కూడా ఆ మంచితనాన్ని కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మార్గమును, దేవుని యొక్క సత్యములను అనుగుణముగా ఒక 10% మనము జీవించాలని మనకి తెలియపరుస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అందుకోసమే ఈనాటి మొదటి పట్టణం యొక్క సారాంశమును చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఓ సోదరి, ఓ సోదరుడా, నీవు దుష్టుడివైనా లేక నీతిమంతునివైనా జీవించాలనుకుంటూ ఉన్నావా? లేకపోతే నా మార్గాన్ని నేను జీవిస్తానని అనుకుంటూ ఉన్నావా? ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలనుకుంటూ ఉన్నావా లేదా విస్మరించాలనుకుంటూ ఉన్నావా అనేది నీ ముందే ఉంచుతూ ఉన్నాడు. మంచి పండు ఉంది, చెడు పండు ఉంది. మంచి మార్గం ఉంది, చెడు మార్గం ఉంది. ఇదిగో నీ ముందు మంచితనం ఉంది, చెడుతనము ఉంది, చీకటి ఉంది లేదా మరి పగటి ఉంది. ఇలాగ దేవుడు ఉన్నాడు, దయ్యము ఉంది. ఎలాగైతే వ్యత్యాసాలు ఉన్నాయో, నువ్వు దేనికి చెందినవాడుగా నువ్వు అనుకుంటూ ఉన్నావో అది నీవు తీసుకో. నీ ముందే ఉంది, అన్నీ నీ ముందే ఉంచుతున్నాడు. చెడు ఉంచుతున్నాడు, మంచి ఉంచుతూ ఉన్నాడు. నువ్వు మంచి బిడ్డగా ఉండాలనుకుంటూ ఉన్నావా లేకపోతే చెడు బిడ్డగా ఉండాలనుకుంటూ ఉన్నావా? మంచిగా జీవించాలనుకుంటూ ఉన్నావా, చెడుగా జీవించుకుంటూ ఉన్నావా అనేది నిన్నే ఆత్మ పరిశీలన చేసుకోమంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. చివరిగా ప్రభువుని అనుసరించాలంటే, ప్రభుని యొక్క బిడ్డలుగా మనం అందరము హెచ్చింపబడాలి అంటే, ఇదిగో నీకున్నటువంటి సమస్తముని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా జీవించండి మనకందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. నీకున్నటువంటి సమస్తముని విడిచిపెట్టి నన్ను అనుసరించము, అప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావు అని మనకి మార్కు సువార్త 21వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం క్రీస్తుతో జీవించుదాం, క్రీస్తుని యొక్క వాక్యమును అనుసరించుదాం.